తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ నినాదించడమే కాదు, తెలుగువాడి గురించి ఎంత చక్కగా చెప్పారో. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్మో పెద్ద గెద్దెలనేలి పేరునెక్కినవాడు. ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు. పంచ కట్టుటిలో మనగాడు, కండువా లేనిదే గడప దాటినివాడు. పంచభక్షాలు తన కంచాన వడ్డించా, గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు. నేల నల్దేశాల డేరాలు నాటినవాడు, అన్ని మూలలలోనూ అట్టే ఒదిగినవాడు. ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగమసలే సైపనివాడు. ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయి కలిపేవాడు. తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరగనివాడు, చిత్తాన పసివాడు. ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు. ఎక్కడో కరీంనగర్ జిల్లాలో మారుమూర పల్లె హనుమాన్ పేటలో 1931లో పుట్టిన వ్యక్తి. మామూలు రైతు కుటుంబంలో పెరిగిన వ్యక్తి. బిఏ దాకా ఉర్దూ మీడియంలోనే చదివిన వ్యక్తి. హిందీ, ఉర్దూలే ఎక్కువగా వాడక భాషలుగా ఉన్న హైదరాబాద్ లో చదివిన వ్యక్తి. విశ్వంబరతో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం అసలు ఊహించలేము. సాహిత్య పరంగా పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యత్ర కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజల్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, సాంఘిక నాటకాలు అండ్ అనువాదాలు, ఇంకా ఎన్నో. సాహిత్య పరంగా ఓ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగగలరో నారాయణ రెడ్డి గారు సాధించి చూపారని చెప్పాలి. ఆ ప్రపంచ జ్ఞానకనికి శిరస్సు వంచి వందనం సమర్పించడం తప్ప మరేం చేయగలం. మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను. పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను. లంచం నన్ను భజించి వస్తే ఏమంటాను, నేనేమంటాను. తిరుమలగిరి హుండీలో జొరబడమంటాను. కామం నన్ను కలవర పెడితే ఏమంటాను, నేనేమంటాను. అలిగి ఉన్న పడుచు జంటతో కలపబడమంటాను. క్రోధం నన్ను కవ్విస్తుంటే ఏమంటాను, నేనేమంటాను. పస్సొచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను. లోపం నన్ను బులిస్తుంటే ఏమంటాను, నేనేమంటాను. తెగవొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను. అహంకారం ఎదురై వస్తే ఏమంటానో, నేనేమంటాను. నరుణ్ణి వదిలి కొండ నెత్తిలో స్థిరపడమంటాను. కాలం పులిలా గాండిస్తే ఏమంటాను, నేనేమంటాను. దిగులెందుకు ఓయిసినారే తెగబడమంటాను. అరిషడ వర్గాలు కాలం చివరికి మరణాన్ని కూడా కొంటెగా చిలిపిగా ఓ ఆట పట్టించే కవిత్వం ఈ గజల్. దీనిలో కవి మరణానికి భయపడడు, పైగా మరణంలో ప్రేయసిని, సహచరిని దర్శిస్తాడు. దీనిలో ప్రదర్శించిన నవ్యతం ఏమిటంటే మరణం అనివార్యమని గ్రహిస్తూనే తప్పని మరణాన్ని చూసి నీరుగారిపోక దాన్ని శిశువుగా మార్చుకొని తాత్విక స్పర్శతో జోకొడతారు. మరణంలో మరో ప్రాణి వికాసాన్ని భావించడం దీనిలో కనిపిస్తుంది. చావులో జన్మించు. నిరంతర సజీవ చైతన్యవంతుడికి చావు పక్కలో నిద్రపోయే పసిపాప వంటిది. అద్భుతమైన భావన, ఆనందం అలుముకున్న భావన. ఒక్క శృంగారమే కాదు, నవరసాలు అవలీలగా ఒలికించగల ధీమా వారిదే. గజల్స్ అద్భుతంగా వ్రాసి ఆయనే గానం చేశారు. కవి, నాటకకర్త, ఆచార్య పదవి నిర్వహించిన వారు. గజల్స్ గాయకుడు. తెలుగు రచన నవ్య రీతులతో డాక్టరేట్ పొందినవారు. యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందినవారు. ప్రబంధ శృంగార సౌరభాలు తన తొలి చిత్రమైన గులే బకావలి కథలోనే చూపారు. 3000కు పైగా సినీ గీతలు, 80 కావ్య రచనలు. వ్యక్తిగా సాధించలేనిదేమీ లేదు. పద్మశ్రీ, పద్మభూషణ్, కేంద్ర అండ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, రాజలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఎన్నెన్నో గౌరవ డాక్టరేట్లు 5 యూనివర్సిటీల నుంచి. రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు 1981, 1988 జ్ఞానపీఠ పురస్కారం విశ్వంబర. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు 1989, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ సలహాదారుడు 1992, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ. నందమూరికి ఇష్టులైన కవీశ్వరులు కనుక చాలా పదవులు అండ్ పురస్కారాలు వారి హయాంలోనే వచ్చినట్లు అపప్రద ఉన్న అర్హత మాత్రం ఉన్నవారు సినారే అంటూ ముద్దుగా పిలుచుకునే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము. నీ కొలువు కోరిన తనువు ఈ తనువు. నిగమార్థ నిధులున్న నిలవు. కోరిన మిగిలిన కోరికేమి. నేను కొనియాడు కృతుల పెన్నిది తప్ప. చేరిన ఇక చేరు ఉన్నదేమి. నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప. జ్ఞానపీఠాలు, భారత రత్నాలు, మహావ్యక్తులెందరినో
కాలం తనలో లీనం చేసుకుంది. 29 జూలై 1931లో జన్మించిన డాక్టర్ సింగరెడ్డి నారాయణ రెడ్డి గారు వ్యక్తిగా సాధించిందెంతో ఉంది. అందులో సందేహం లేదు. జూన్ 12, 2017న కీర్తిశేషులయ్యారు డాక్టర్ కేవీఎస్ ప్రసాద్.